హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్ ఒక స్టెల్లార్ ర్యాలీ కనపరిచింది మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక దానికి ప్రధాన కారణం వారాంతరంలో ఏదైతే హెవీ వెయిట్స్ ఉన్న స్టాక్స్ రిజల్ట్స్ ఇచ్చాయో ఆ రిజల్ట్స్ రియాక్షన్ చాలా చాలా పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో మనం వీకెండ్ లో చూసాం ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆఫ్ కోర్స్ అది లాస్ట్ వీక్ లో వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఒక మంచి రిజల్ట్స్ రావడం తోటి మార్కెట్ టోటలీ ఒక బిగ్ థమ్స్ అప్ ఇవ్వడం చూసాం. సో ఆ మూవ్ తోటి మనకి ఏమైందంటే ఈరోజు ఒక నిఫ్టీలో ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 223 పాయింట్స్ హైలో క్లోజ్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనుకున్న బ్రేక్అవుట్ ఏదైతే అనుకున్నామో 22,370 20-డే మూవింగ్ యావరేజ్ పైన. సో ఈ రోజు చూస్తే కనుక 22,650 దాకా కూడా రావటం చూసాం. సో ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్ అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ అండ్ హై కూడా సేమ్ గానే క్లోజ్ అయ్యాయి. సో దీన్ని బట్టి టోటల్ కంట్రోల్ బుల్స్ లో ఉందన్న ఒక ఇండికేషన్ మనకు మార్కెట్ ఇస్తుంది. ఆఫ్ కోర్స్ మనం 27,775 ఏదైతే 10th ఏప్రిల్లో చూసామో ప్రాబ్లీ అక్కడ వరకైతే ఇంకా రాలేదు. జస్ట్ అబౌట్ 100-120 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హైగా నిఫ్టీ వరకు మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి గెయినర్స్ విషయానికి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ బ్యాంకింగ్ స్పేస్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే నిఫ్టీలో ఆల్మోస్ట్ అన్ని గెయినర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 గెయినర్స్ అట్లీస్ట్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఎనీవేర్ బిట్వీన్ 4 to 4.5% పెరగటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ ఏవైతే పార్టిసిపేట్ చేసావో ఇవాళ క్లియర్లీ సిమెంట్ ప్యాక్ లో దిర్ వాజ్ ఎ గుడ్ మూవ్. సో ప్రాబ్లీ అల్ట్రాటెక్ కానీ, గ్రాసిమ్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2 to 3% పెరిగాయి. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ మనకి మెటల్ స్పేస్ కాన్స్టెంట్ గా ట్రేడ్ అయ్యాయి ఆర్ సైడ్ వేస్ లో ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక రిలయన్స్ ఏదైతే మన బిగ్ డాడీ ఉన్నాడో రిలయన్స్ కూడా కొంచెం స్వల్పంగా పెరగటం చూస్తున్నాం మనం. అండ్ ఆటోస్ కొద్దిగా మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఐటీ స్పేస్ కూడా మిక్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ఇన్ఫోసిస్ అన్ని స్టాక్స్ కూడా వీక్ అవటం చేసాం. ఇక వీకెండ్ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి హెచ్సిఎల్ టెక్ ఒక క్లియర్ నెగటివ్ రియాక్ట్ అవటం చూస్తున్నాం స్టాక్ మనం. సో ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి మనకి ట్రేడ్ అవటం చూసాం. అబౌట్ 5.5% కూడా వీక్ అవటం చూసాం హెచ్సిఎల్ టెక్ లో. ఇన్ఫాక్ట్ ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక బిలో 200-డే మూవింగ్ యావరేజ్ కూడా రావటం చూసాం. సో 3 months బ్యాక్ అయితే 1697 హై అటైన్ అయిందో ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1380 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ వర్స్ట్ ఇంకా అవ్వలేదా ఐటీ స్పేస్ లో అంటే ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ స్టాక్స్ లైక్ ఎల్టీఐ మైంట్రీ కానీ లేకపోతే ఐటీలోనే మనం చూస్తే కనుక వేరే స్టాక్స్ లైక్ టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా స్వల్పంగా రియాక్ట్ అవటం చూసాం. సో ఫర్ ఏ చేంజ్ ఈ రోజు మనకి ఆటో స్పేస్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో కానీ, M&M కానీ, మారుతి కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3 to 1.5% కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ ఏవైతే మనకి ఉన్నాయో అదానీస్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. స్టాక్స్ లైక్ బ్రిటానియా కానీ, ఐటీసీ కానీ, నెస్లే కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తుంది. ఇక ఈరోజు స్టార్ పర్ఫార్మర్ బ్యాంక్ నిఫ్టీ మనందరికి తెలిసిందే. ఈ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 3 స్టాక్స్ బ్యాంకింగ్ ఉన్నాయి కాబట్టి ఒక ఎక్సలెంట్ మూవ్ బ్యాంక్ నిఫ్టీ రావటం చూసాం. సో ఈ మూవ్ తోటి ప్రీవియస్ హై ఏదైతే ఉందో 49,057 దానిపైన కూడా డిసైసివ్లీ బ్రేక్అవుట్ వచ్చి 49,473 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆల్మోస్ట్ డే లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా టోటల్ కంట్రోల్ బుల్స్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం లాస్ట్ వీక్ అనుకున్నాం 48,477 ఏదైతే గ్యాప్ ఫిల్ అయిందో సో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్ మూవ్ 1000 పాయింట్స్ దాకా కూడా వస్తుందని. బట్ మనకు 1 week 10 days లో వస్తుంది అనుకున్నాము, 1 day లోనే రావటం వచ్చింది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ బుల్ మార్కెట్ వీఆర్ ఇన్. సో దానిలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఈరోజు గ్రేట్ థింగ్ ఏంటంటే వీకెస్ట్ బ్యాంక్ ఈరోజు పెరగటం చేసాం. ఏయూ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ 7.5% పెరగటం చేసాం. దట్ వాస్ ద బిగ్గెస్ట్ గెయినర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెవీ షార్ట్ కవరింగ్ ఉంది. లాస్ట్ 3 months లో ఈ స్టాక్ ని 830 నుంచి 550 దాకా కిందకి రావటం చేసాం. సో ఈరోజు ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ తోటి 7% పెరిగింది. స్టిల్ ఇది 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. 645 ఏదైతే ఇవాళ క్లోజ్ అయిందో 663 మనకు 200-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది మనకి 25th జనవరి రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ గ్యాప్ 670 నుంచి 703 వరకు మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నేను కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అబౌవ్ 663 ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు గో లాంగ్. అది కూడా విత్ వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3 to 4.5% పెరగటం చూసాం. యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇన్ఫాక్ట్ కోటక్ బ్యాంక్ ఇవాళ చెప్పుకోవాలి ఇన్సైడ్ బార్ లో
ట్రేడ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఈరోజు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్ అండ్ తక్కువ వాల్యూమ్‌లో ఈరోజు పెరగటం చూస్తున్నాం. సో కోటక్ బ్యాంక్‌లో బర్స్ట్ అయిపోయిందా అంటానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ బ్యాన్ చేశారో ఆ రోజు మనకు క్లియర్‌లీ చెప్పడం జరిగింది. 1630 నుంచి 1600 మధ్యలో ఒక బేస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఐ థింక్ అది ఇప్పటికైతే వర్తిస్తుంది అది. ఎందుకంటే 1602 స్టాప్ లాస్ ఇప్పటికి కూడా అండ్ ప్రాబ్లీ హైయర్ సైడ్ 1720 దాకా కూడా కోటక్ బ్యాంక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా ఒక వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఇక వీకెండ్‌లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్లియర్‌లీ ఒక లూజర్‌గా మనం చెప్పుకోవచ్చు. సో ఒక స్టేజ్‌లో ఇది ఆల్మోస్ట్ 6% పడినప్పటికీ క్లోజింగ్‌కి రికవర్ అయ్యి అబౌట్ 3.5-4% దగ్గర వీక్‌గా ట్రేడ్ అవటం చూసాం. ఇంకా వన్ మోర్ స్టాక్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్‌లో వీక్‌గా ట్రేడ్ అయిందో బంధన్ బ్యాంక్ మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్&ఓ స్పేస్‌లోకి మనం వెళ్లి చూస్తే గనుక మనకి లూజర్స్ చూస్తే గనుక అగైన్ రిజల్ట్స్ రియాక్షన్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో మనకి ఎస్బీఐ కార్డ్స్ ఏదైతే వారాంతరం రిజల్ట్స్ వచ్చిందో అదొక వీక్‌నెస్ ఎగ్జిబిట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇట్ క్లోజ్డ్ అబౌట్ 3.5% డౌన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ ఏదైతే వీకెండ్ రిజల్ట్స్ ఇచ్చిందో ఆఫ్‌కోర్స్ ఇంట్రాడేలో మనం చూస్తే గనుక ఆల్మోస్ట్ ఒక 7-8% పడినప్పటికీ క్లోజింగ్‌కి ఒక 3% రికవరీ 4.5% దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక హై బీటా నేమ్స్‌లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. జీఎంఆర్ గాని, ఎంసీఎక్స్ గాని, ఐఈఎక్స్ గాని, డీఎల్ఎఫ్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ లైక్ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవ్వడం చూసాం. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న స్టాక్స్‌లో ఐ థింక్ ఎక్సైడ్ లాంటివి ఇవన్నీ కూడా కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం. అండ్ ఇక్కడ కూడా ఐటీ స్పేస్‌లో దేర్ వాస్ సమ్ సెల్లింగ్ ఎల్‌టీటీఎస్ గాని, కోఫోర్జ్ గాని, డిక్సన్ టెక్నాలజీస్ గాని అండ్ పర్సిస్టెంట్ ఇవన్నీ కూడా స్వల్పంగా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఫర్ ఎ చేంజ్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎండీసీ సేల్ ఒక మంచి డౌన్‌వర్డ్ రియాక్షన్ రావటం చూసాం. ఇక పెరిగిన వాటిల్లో మనం చూస్తే గనుక ఆఫ్‌కోర్స్ మనకి ఏయూ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఏబీ క్యాపిటల్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో స్పెషాలిటీ కెమికల్స్‌లో కూడా ఈరోజు కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ నవీన్ ఫ్లోరిన్ గాని, ఎస్ఆర్ఎఫ్ గాని ఇవన్నీ కూడా కొంచెం స్వల్పంగా బిట్వీన్ 2 అండ్ 2.5% పెరగటం చూసాం. అండ్ అదర్ స్టాక్స్ లైక్ బలరాంపూర్ చిన్ని, ఇండియన్ హోటల్స్, వేదాంత రాండమ్‌గా ఈ స్టాక్స్ పెరగటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్‌లో ప్రాబబ్లీ మనం గత వీడియోస్‌లో చెప్పుకున్న లోస్ నుంచి పెరుగుతున్న స్టాక్‌లో ఈరోజు కూడా అప్ మూవ్ కొనసాగింది. ఐ థింక్ మనం శివాలిక్ అండ్ సర్లా పాలి గురించి అనుకున్నాం మనం. ఇవాళ శివాలిక్ ఆల్మోస్ట్ 20% అప్ మూవ్ రావటం చూసాం. బట్ శివాలిక్ అండ్ సర్లా పాలిలో ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ లోస్ నుంచి పెరుగుతున్న స్టాక్స్. సో మనకి స్టాప్ లాసెస్ దూరంగా ఉంటాయి అండ్ టార్గెట్స్ దగ్గరలో ఉంటాయి కాబట్టి వీటిని మనం డెఫినెట్‌లీ విల్ నాట్ అడ్వైస్ టు బై బ్రేక్‌ఔట్స్ లాగా. బట్ అదర్ వే ఐ థింక్ లాయిడ్ ఇంజినీరింగ్ మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 67 బ్రేక్‌ఔట్ వచ్చిందో ఈరోజు ఒక న్యూ హై 72-65 దాకా కూడా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి యాస్ పర్ చార్ట్స్. సో వీటిల్లో ఫోకస్ పెట్టుకొని ఐ థింక్ వి షుడ్ ట్రై టు ట్రేడ్. ఆఫ్‌కోర్స్ జేబీఎం ఆటో ఈరోజు ఒక 3-5% కూడా పెరగటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ తేజస్ నెట్వర్క్ గత వారంలో మనం అనుకున్న స్టాక్ ఇది కూడా ఎప్పుడైతే 35% వితిన్ 2 డేస్ పెరిగిందో ఒక గ్యాప్ ఫిల్ చేసి దాని తర్వాత మళ్ళా పెరిగే ఛాన్స్ ఉందని. సో ఆల్మోస్ట్ ఒక గ్యాప్ అనేది మనకి లాస్ట్ వీక్ ఫిల్ కూడా అవటం చూసాం. సో ప్రీవియస్ వీక్ హై 1135 అండ్ 1000 దాకా కూడా రావటం చూసాం. ఈరోజు అగైన్ ఒక బిగ్ మూవ్ అప్ సైడ్ వచ్చింది అబౌట్ 10%. ఆఫ్‌కోర్స్ ప్రీవియస్ హై క్రాస్ అవ్వలేదు కానీ 1113 దగ్గర ఉంది. డెఫినెట్‌లీ ఈ స్టాక్‌ని రాడార్‌లో పెట్టి డిప్స్‌లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక వీక్ అయిన సెక్టర్స్ ఆర్ స్టాక్స్ మనం చూస్తే గనుక ఇట్స్ క్లియర్‌లీ రిజల్ట్స్ రియాక్షన్ అగైన్ క్రాఫ్ట్స్‌మెన్ ఏదైతే వారాంతరం రిజల్ట్స్ ఇచ్చిందో అదొక 5-7% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎనర్జీ సెక్టర్‌లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఎక్కడైతే పర్మిసిబుల్ లిమిట్ 5% ఉందో అవన్నీ కూడా డౌన్‌వర్డ్ సర్క్యూట్స్‌లో ట్రేడ్ అయ్యాయి మనకి. సో స్టాక్స్ లైక్ స్వెలెక్ట్ ఉందో, కేపీఐ గ్రీన్ ఉందో, సలోరా ఇంటర్నేషనల్, ఎస్‌డబ్ల్యూ సోలార్ గాని, ఐఆర్ఎం ఎనర్జీ, పవర్ ఇండియా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-8% కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ మోతిలాల్ ఓస్వాల్ గాని, డేటా ప్యాటర్న్స్ గాని ఏవైతే కంప్లీట్‌లీ కొద్దిగా అప్ మూవ్ వస్తున్నాయో ఆ స్టాక్స్‌లో ఒక మంచి రియాక్షన్ రావటం చూసాం. అండ్ ఐ థింక్ మనకి మీడియా స్టాక్స్‌లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. నెట్వర్క్ 18 అండ్ టీవీ 18 లాంటి స్టాక్స్ స్వల్పంగా రియాక్ట్ అయ్యాయి డౌన్ సైడ్. అండ్ రియాలిటీ స్పేస్‌లో ప్రాబబ్లీ కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ప్రెస్టీజ్ లేకపోతే శోభా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2-2.5% పడతం చూసాం. ఇక ఈరోజు ఒక స్టాక్‌ని వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని రేపు అక్యుములేషన్ కోసం వి షుడ్ యూజ్. అది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఈరోజు మనకి చూస్తే గనుక ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అబౌట్ 10% గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన స్టాక్ అది. సో మనకి లాస్ట్ వీక్ చూస్తే గనుక 3264 హై ఫార్మ్ అవటం చూసాం. నిన్న ఫ్రైడేస్ క్లోజింగ్ 3210 అండ్ ఈరోజు ఓపెనింగ్ వాస్ 2728. సో దీనికి ప్రధాన కారణం సెబీ ఏదైతే ఉందో ప్రాబబ్లీ బీఎస్‌సీని వాళ్ళ చార్జెస్ కట్టమని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ట్రేడింగ్ చార్జెస్ ఏవైతే ఉంటాయో సో దానికి రియాక్ట్ అయింది. బట్ ఆల్వేస్ మనం చెప్తాం మంచి స్టాక్ ఒక బ్యాడ్ న్యూస్‌తో రియాక్ట్ అయినప్పుడు సపోర్ట్ పాయింట్స్‌కి వచ్చినప్పుడు వి షుడ్ ట్రై టు బై అని.
సో డెఫినెట్లీ 2595 దగ్గర ఒక బిగ్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్కి. అండ్ 2785 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు లో చూస్తే కనుక 2612. సో ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చి రివర్స్ అయింది కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని 2785 నుంచి 2585 200 పాయింట్స్ రేంజ్ లో వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. అండ్ ప్రాబ్లీ మనకి స్టాక్ స్టాప్ లాస్ అనేది నియర్ టు 2468 దగ్గర కనపడుతుంది. సో సింపుల్లీ 100 పాయింట్స్ ఒకవేళ లోవర్ లెవెల్లో కొనగలిగితే కనుక, అండ్ ఒకవేళ రియాక్ట్ అయ్యి అప్మో వచ్చిందంటే కనుక ఈ రోజు గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ మేబీ 3000 అండ్ 3200. సో 150 రూపీస్ రిస్క్ అండ్ మేబీ 350 రూపీస్ రివార్డ్ కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని సజెస్ట్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.